హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో మరి శివకేశవుల యొక్క పూజ కానీ అలాగే దీపారాధన కానీ ఎంతో విశేషంగా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో కనుక దీపారాధన చేస్తే అత్యంత పుణ్యం వస్తుందని, అలాగే ఈ యొక్క రోజున ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ఆ యొక్క రోజుల్లో శివకేశవులు ఇద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే మన యొక్క పాపాలు తొలగించి మనకి మంచి జరుగుతుందనేసి కార్తీక మాసంలో దీపారాధన ఎంతో విశేషంగా జరుగుతుంది. మరి ఈ రోజుతో కార్తీక మాసం అయితే అయిపోతుంది కదా. మరి రేపటి రోజున డిసెంబర్ 2వ తారీఖు నుంచి మార్గశిర మాసం మొదలవబోతుంది. మార్గశిర మాసం మొదటి రోజు దాన్నే పాడ్యంగా చెప్తూ ఉంటారు. మరి అసలు ఆ పాడ్యంకి కార్తీక మాసంలో పెట్టే దీపాల కన్నా కూడా ఈ పాడ్యం దీపాల వెనకాల అద్భుతమైనటువంటి ఒక కథ ఉందండి. దాన్నే పోలి పాడ్యం అని చెప్తారు. అలాగే పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా చెప్తూ ఉంటారు. మరి అసలు పోలి పాడ్యం అంటే ఏంటి, రేపటి రోజున పెట్టేటువంటి దీపానికి అంత ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలిసేసుకుందాం. వీడియో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అద్భుతమైనటువంటి పోలిపాడ్యం వెనకాల ఉండే కథని నేను మీకైతే చాలా చాలా అద్భుతంగా అయితే చెప్తాను. మరి ఇంకేంటి ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా. పోలిపాడ్యమి మామూలుగా మనం ముందుగా కార్తీక మాసం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరూ కూడా అత్యంత యాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ శక్తి అనేది అత్యంత యాక్టివ్గా అవుతుందన్నమాట. పొద్దుటే లేచి తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి నదీ దగ్గరలో ఉంటే నదీ స్నానం చేసి దీపం పెడితే మరి అది కార్తీక దామోదరుడికి చెందుతుందని, అదే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా ప్రతి ఒక్క రోజుని కార్తీక మాసంలో చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినాల్లో మరి కార్తీక పౌర్ణమి ఎంతో ముఖ్యమైన పర్వదినం మనందరికీ తెలుసు. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా ఇంపార్టెన్స్, ముఖ్యంగా దీపారాధన అనేది ఎంతో విశేషంగా కార్తీక మాసంలో చెప్పబడింది. సరే, కొంతమందికి కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపారాధన చేయడానికి వీలు పడదు. కొన్ని కారణాల వల్ల ఎవరైనా వీలు పడలేని వాళ్ళు ఉంటే గనక రేపటి రోజున అంటే మార్గశిర మాసం మొదటి రోజున గనక దీపారాధన చేస్తే దానికి ఉన్నటువంటి శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుందంట. అంటే కార్తీక మాసంలో మీరు ఒక్కరోజు కూడా దీపారాధన చేయలేదనుకోండి, రేపటి రోజున పాడ్యం రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి పాడ్యంని పోలి పాడ్యమి అని అంటారు. అంటే పోలి అనేటువంటి ఒక ఆవిడ స్వర్గానికి వెళ్ళిన రోజునే పోలి పాడ్యం అని చెప్తారు. అలాగే పోలి స్వర్గంగా చెప్తూ ఉంటారు. అది ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఆ యొక్క పోలి పాడ్యం ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 2వ తారీఖున వచ్చింది. దీని వెనకాల పురాణంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కథ ఉందండి. ఆ కథని వినేసి మీరు ఆ కథని తలుచుకుంటారే పొద్దున్న దీపం పెట్టారనుకోండి, మీరు పెట్టే దీపానికి అత్యంత శక్తి ఉంటుంది. మరి ఆ కథ ఏంటో మనం చూసుకుందాం. పూర్వం ఒక ఇంట్లో మరి 4 కోడళ్ళు, మొత్తం 5 కోడళ్ళు ఉండేవారు. ఒక అత్తగారు ఉండేది. అయితే అత్తగారికి 5 కోడళ్ళలో ఒక కోడలు అంటే నచ్చేది కాదంట. ఆవిడ పేరు పోలి అనేటువంటి కోడలు అంటే ఈ అత్తగారికి మిగిలిన 4 కోడలకి నచ్చేది కాదంట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కోడల్ని మొత్తం ఇంటి పనులు అన్నీ కూడా ఆ 5వ కోడల చేత చేయించేవారు. అంటే పోలి అనేటువంటి ఆ కోడల చేత అత్తగారు మరి అలాగే ఆడబడుచు అందరూ కూడా ఆవిడ చేత మొత్తం పనులని ఆవిడ చేత చేయించి ఆవిడ నానా విధాలుగా బాధ పెడుతూ ఉండేవారు. అలా చేస్తూ ఉండగానే కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసంలో మరి ఎవరైనా సరే నదీ స్నానానికి వెళ్ళి దీపాలు పెడుతూ ఉంటారు కదా. అత్తగారితో పాటు మిగిలిన 4 కోడల్ని తీసుకుని అత్తగారు దీపారాధన చేయడానికి నదీ స్నానానికి వెళ్ళేదంట. అయితే ఈ 5వ కోడలు ఎవరైతే ఉందో చిన్న కోడల్ని తీసుకెళ్ళేది కాదంట. ఆమెకి ఇంటి పని, అలాగే పాలు పితకమని బర్రెల నుంచి పాలు పితికి ఆ పాలుని వెన్న చేసి ఇవన్నీ పనులు కూడా పొద్దున్నే పేడ తీసేదంతా చేసి ఆ పని అంతా కూడా కోళ్ళకి అప్పగించేసి వీళ్ళు మాత్రం నదీ స్నానానికి అయితే వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసుకుంటూ వెళ్ళిపోయేవారంట. కానీ ఈమెకి దీపం పెట్టాలని ఉన్నా కానీ అత్తగారు పెట్టనిచ్చేది కాదు. అత్తగారు ఏంటి 4 ఆడబడుసులు ఏంటి వాళ్ళని ఆమెనే పోలి అనేటువంటి ఆమెని అయితే దీపం అయితే పెట్టనిచ్చేవారు కాదంట. దీంతో భయపడి ఆమె ఇంటి పని అంతా చేసుకునేసరికి టైం అంతా అయిపోయేది. కార్తీక మాసంలో ఆమెను దీపారాధన అయితే చేయనివ్వకుండా చేశారు. అంటే కార్తీక మాసం మొత్తం కూడా వీళ్ళైతే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేవారు. అయితే ఆ కార్తీక మాసంలో వాళ్ళు దీపారాధన చేస్తున్న టైంలో మొత్తం అంతా కూడా వాళ్ళు దీపారాధన చేసేటప్పుడు కనీసం కార్తీక దామోదరుని కూడా స్మరించకుండా ఈ పోలనే ఆమెను కోసం తిట్టుకుంటూ ఆమె ఏం చేస్తుందో, ఆమె ఇంటి దగ్గర ఏం చేస్తుందో అని చెప్పేసి ఆమె కోసం తిట్టుకుంటూ 4 విధాలుగా ఆమెను తిట్టుకుంటూ ఉండేవారంట.
అలా అలా అయితే ఇంకా చివరి రోజు కార్తీక మాసం మొత్తం కూడా అయిపోయింది. కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య వచ్చేసింది. అమావాస్య మరుసటి రోజున పాడ్యం అని చెప్పుకున్నాం కదా, మార్గశిర మాసం మొదటి రోజున ఆ పాడ్యం రోజు రానే వచ్చింది. కానీ ఈ అత్తగారు వాళ్ళందరూ కూడా ఇంకా కార్తీక మాసం ఉందనేసి, అమావాస్య ఇంకా ఉంది కదా, మరి ఈరోజు కూడా మనం దీపాలు పెట్టడానికి నది స్నానానికి వెళ్ళాలని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయేసరికి పాడ్యం తిథి అయితే వచ్చేసిందంట. మరి ఆ పాడ్యం రోజున ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో పోలు అనేటువంటి ఆవిడ ఏం చేసిందంటే, అయ్యో ఈ నెలల్లో కూడా నేను దీపారాధన చేయలేదే, ఈ ఒక్కరోజైనా సరే ఎలాగైనా సరే ఈ పాడ్యం దీపాలు అయితే నేను పెట్టాలి అనుకుని తాను చిలుకుతున్నటువంటి ఆ యొక్క పాలలోంచి వెన్న వస్తుంది కదా, ఆ వెన్నతోటి కొంచెం ఆ వెన్న జిడ్డుని తీసుకుని కొంచెం తీసి ఆ యొక్క ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి, అత్తగారు వచ్చేస్తుందేమో ఎవ్వరికీ కనబడకుండా చిన్న బాణా లాంటి దాంట్లో దీపాన్ని అయితే వెలిగించింది. అయితే ఆ దీపం అయితే ఎంతో అద్భుతంగా వెలుగుతూ ఉంది. అత్తగారు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఆ యొక్క దీపారాధన చేసుకుని నది స్నానం చేసుకుని దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నారు. అయితే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి ఈమె వెలిగించినటువంటి దీపం అద్భుతంగా వెలగడాన్ని గమనించారు. శ్రీ మహావిష్ణువు మొత్తం అందరి దీపాలు కూడా ఈ యొక్క పాడ్యమ దీపాలని వైకుంఠం నుంచి అయితే వీక్షిస్తూ ఉన్నాడంట. అలా వీక్షిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఈమె పెట్టినటువంటి దీపం అద్భుతంగా అనిపించి, ఆహా ఈమె ఎంత భక్తురాలు, మరి ఈ రోజున ఈమె పెట్టినటువంటి అద్భుత దీపాన్ని చూసి నాకు ఆనందం కలిగిందని చెప్పేసి వెంటనే వైకుంఠం నుంచి తన దూతలను, ఎవరైతే విష్ణు దూతలు ఉంటారో వాళ్ళని పంపించి వైకుంఠంలో ఆమెని సజీవంగా స్వర్గానికి తీసుకురండి అని చెప్పేసి వైకుంఠ విమానాన్ని అయితే పంపించడం జరిగింది. ఆ విధంగా వైకుంఠం నుంచి విమానం పంపించగానే వైకుంఠం నుంచి ఆమెని మరి ఆ యొక్క విష్ణు దూతలు వచ్చి ఆమెని రెక్క పట్టుకుని చేతులు పట్టుకుని పైకి తీసుకుని మరి ఆ యొక్క వైకుంఠ విమానంలో కూర్చోబెట్టి వైకుంఠానికి తీసుకెళ్తూ ఉన్నారు. అలా తీసుకెళ్తూ ఉండగా తెల్లవారుజాము నుంచి తెల్లవారిపోయింది. వెంటనే అత్తగారు కోడలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. అయితే దారిలోంచి అందరూ చూసి ఈమె పోలీస్ వర్గానికి వెళ్తుందని గట్టిగా అరిచారంట. అలా అరవడంతో మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈమె పేరు పోలు కాబట్టి పోలీస్ వర్గానికి వెళ్తుంది అని చెప్పేసి అరుస్తూ ఉంటే అత్తగారు చూసి వెంటనే కూడా ఈ పోలు అనేటువంటి ఆవిడ వైకుంఠ విమానంలో కాలు కిందకి వేలాడదీస్తూ కూర్చుంది. వెంటనే అత్తగారు గాల్లోకి ఎగిరి ఈ పోలు అనేటువంటి కోడల యొక్క కాలు పట్టుకుంది. ఆ కోడలు పట్టుకున్నటువంటి కాళ్ళు పట్టుకుంది కదా అత్తగారు కాళ్ళేమో కింద నలుగురు ఆడబడుచులు పట్టుకున్నారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా స్వర్గం వైపు అయితే పయనిస్తూ ఉన్నారు. ఎంతలో విష్ణుదూతలు వచ్చి ఈమెకి స్వర్గప్రాప్తి ఉంది కాబట్టి పోలిని స్వర్గాన్ని తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు చెప్పారు. మీకు ఆ యొక్క ప్రాప్తి రాలేదు, మీరెందుకు వస్తున్నారని చెప్పేసి అయితే అనడం జరిగింది. వెంటనే అత్తగారు అంది, మేము 30 రోజులు కూడా దీపం పెట్టాము, నది స్నానం చేసి దీపం పెట్టాము, మాకు రానిది ఈమెకి ఎలా వచ్చిందని చెప్పేసి ప్రశ్నించింది. వెంటనే ఆ శివదూతలు ఏం చెప్పారు తెలుసా, విష్ణుదూతలు, మరి మీరు 30 రోజులు చేసినా కానీ మీరు శ్రీహరి నామస్మరణ చేయలేదు, ఎంతసేపు కూడా ఈమెను దీపం పెట్టనివ్వకుండా ఈమెకు చాకరీ చెప్పి ఈమెను దీపారాధన చేయనివ్వకుండా చేసి మీరు ఆ పాపాన్ని మూటగట్టుకున్నారు. అలాగే మీరు దీపారాధన చేస్తున్నంతసేపు కూడా ఈమెను తిట్టుకోవడం చేశారు తప్ప మీరు దైవనామస్మరణ చేయలేదు, మంచిగా కూడా చేయలేదు. కాబట్టి దీపారాధన చేసినంత మాత్రాన పుణ్యం వస్తుంది అనుకుంటే అది పొరపాటే. కాబట్టి మీకు ఎటువంటి పుణ్యము లేదు, కాబట్టి మీరు స్వర్గానికి రాలేరు అని చెప్పేసి వాళ్ళని ఒక కత్తి తీసుకుని ఆ కత్తితో వాళ్ళ యొక్క చేతుల మీద అయితే కొట్టడం జరిగిందంట. దీంతో అత్తగారు పోలును వదిలేసింది, వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు. మరి ఈ పోలు అయితే ఆనందంగా స్వర్గానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అయితే కలుసుకోవడం జరిగింది. దీంతో సజీవంగా పోలి స్వర్గానికి వెళ్ళింది. మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క పాడ్యమి దీపాలు పెడితే అందరూ కూడా స్వర్గస్థులు అవుతారని, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారని, వైకుంఠ ప్రాప్తి జరుగుతుందనేసి ఆ యొక్క కథలో చెప్తూ ఉన్నారనమాట. అప్పటి నుంచి కూడా ఈ పోలి పాడ్యం కింద అయితే మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ పాడ్యం దీపాలని. మరి ఈ విధంగా ఎంత గొప్పగా ఈ యొక్క దీపాలకు ఉన్నటువంటి శక్తిని, పాడ్యం రోజు ఉన్నటువంటి శక్తిని కథ ద్వారా మనకైతే పురాణాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మరి మనం చేసేటువంటి దీపారాధనగా ఎంత ముఖ్యం ఉంటుందో, మనం చేసేటువంటి పనులకి ఎంత ముఖ్యం ఉంటుందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తూ ఉంది కదా. మరి ఈ విధంగా రేపటి రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి పాడ్యం గురించి ఎంతో అద్భుతంగా ఆ యొక్క కథలో చెప్పారు. మరి ఈ కథను మీరు అందరూ కూడా తలుచుకుంటూ ఈ కథని శ్రీ మహావిష్ణువుని, శ్రీహరిని, కార్తీక దామోదరుని, పరమేశ్వరుని తలుచుకుంటూ రేపటి రోజున దీపారాధన చేసుకోండి. మీరు చేసేటువంటి రేపటి రోజున దీపారాధనకి అత్యంత శక్తి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనమాట. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.